'పుష్ప' సినిమాలో ఒక డైలాగ్ ఉంటుంది. ఒక్కటి మిస్ అయింది అని. మొన్నటి వరకు అఖిల్ కెరియర్ చూస్తుంటే ఏదో మిస్ అయిందన్న ఫీలింగ్ ఆడియన్స్‌కి, అటు ఫ్యాన్స్‌కి ఒకేసారి కలుగుతాయి. అఖిల్ చూడ్డానికి అందంగా ఉంటాడు. వెనకాల పెద్ద ప్రొడక్షన్ హౌస్ అండదండలున్నాయి. తను యాక్టింగ్ చేయగలడు. డాన్సింగ్ స్కిల్స్ ఉన్నాయి. అన్నిటికన్నా ముఖ్యంగా అక్కినేని అనే ఒక కిరీటం, ఒక బ్రాండ్ అఖిల్ దగ్గరుంది. అక్కినేని వంశాభిమానులున్నారు. అక్కినేని ఫ్యాన్స్ ఉన్నారు. అఖిల్ ఒక హిట్ ఇస్తే చాలు భుజాల మీద వేసుకొని నడిపించడానికి ఫ్యాన్స్ ఎప్పటినుంచో రెడీగా ఉన్నారు. చాలా రకాలైన ప్రయత్నాలు చేశాడు అఖిల్ కూడా. కానీ హిట్ అనే మాటకి ఎక్కడో కొంచెం దూరంలో నిలబడిపోయాడు. అఖిల్‌కి హిట్ వస్తే బావున్ను. అఖిల్ కూడా హిట్ కొడితే బావున్ను చెప్పేసి చాలామంది ఫ్యాన్స్ ముఖ్యంగా చిత్రసీమ చాలా కాలంగా ఎదురు చూస్తుంది. 'ఏజెంట్' అనే ఒక డిజాస్టర్ తర్వాత అఖిల్ కెరీర్ ఏమైపోతుంది? ఇక్కడితో ఎండ పడిపోయిందేమో, ఇక్కడితో ఫుల్ స్టాప్ పడిపోయిందేమో అన్న బాధ, బెంగ ఫ్యాన్స్‌లో మిగిలిపోయింది. అఖిల్‌కి కూడా ఈ విషయం తెలుసు. ఎందుకంటే తన దగ్గర అన్నీ ఉన్నాయి గానీ హిట్ అనే ఒక మంత్రదండం లేదు. దానికోసం కష్టపడాలన్న విషయం అఖిల్‌కి కూడా అర్థమైంది. సో, అన్నీ పక్కన పెట్టేసి తన ఇమేజ్ గురించి గానీ, తను లేదంటే రొటీన్ ప్యాటర్న్ గానీ, లేదంటే ఒక సేఫ్ గేమ్ గానీ ఇవన్నీ పక్కన పెట్టేసి 'లెనిన్' కోసం అఖిల్ చాలా జాగ్రత్తలు తీసుకున్నాడు. దాదాపు 2.5 ఏళ్ళు బ్రేక్ ఇచ్చి ఒక సినిమా చేశాడు. ఈ సినిమా కోసం రీషూట్‌లు కూడా జరిగాయి. చాలా సార్లు రిలీజ్ డేట్ ప్రకటించి వాయిదా వేశారు. అన్నీ పక్కాగా కుదిరిన తర్వాత పూర్తి స్థాయి నమ్మకం వచ్చిన తర్వాత మాత్రమే 'లెనిన్‌ని' రిలీజ్ చేయాలని చెప్పేసి అఖిల్ గాని, ఆ దర్శక నిర్మాతలు గాని అనుకున్నారు. సో, అన్నీ కుదిరిపోయిన తర్వాత అన్నీ అన్ని రకాలుగా చూసుకున్న తర్వాత, అన్ని కోణాల నుంచి సాటిస్ఫాక్టరీ రిజల్ట్ వచ్చిన తర్వాత 'లెనిన్‌కి' సంబంధించిన రిలీజ్ డేట్ ప్రకటించారు. ప్రమోషన్‌లు గట్టిగా చేశారు. చివర్లో నాగార్జున గారు కూడా వచ్చి తన వంతు సాయం చేశారు. సో, ఇప్పుడు 'లెనిన్' అన్నది థియేటర్లలో ఉంది. మరి అఖిల్ ఇంతకాలం నుంచి ఎదురు చూస్తున్న హిట్ అనే మాట ఈ సినిమాతో దక్కిందా లేదా? అసలు ఈ సినిమా ఎలా ఉంది? అఖిల్ అభిమానులకు నచ్చేలా ఉందా లేదా? అనే విషయాలు తెలుసుకునే ముందు అసలు ప్రాపర్‌గా అఖిల్ ఈ సినిమాకి చేసిన మంచి పని ఏంటంటే రొటీన్ ప్యాటర్న్ వైపు వెళ్ళకపోవడం. అంటే ఒక హీరో దాని చుట్టూ ఉన్న ఎలివేషన్‌లు లేదంటే హీరో తాలూకు ఒక ఇమేజ్ పెంచే కథలు, రెగ్యులర్ లవ్ స్టోరీలని పక్కన పెట్టి ఒక డ్రామా సెటప్‌ని అఖిల్ ఈసారి ఎంచుకున్నాడు. ఒక డ్రామా సినిమాలు చేయాలి, డ్రామా కథలు చేయాలంటే అదంత ఈజీ ఏం గాదు. ఎందుకంటే డ్రామా పండించడం అనేది యాక్షన్ కన్నా, సెంటిమెంట్ కన్నా, ఎమోషన్ కన్నా చాలా చాలా కష్టమైన ప్రక్రియ. అన్ని రకాలుగా అంటే అఖిల్ మాత్రమే కాదు, ఆ చుట్టూ ఉన్న పాత్రలు గానీ, ఆ సన్నివేశాలు గానీ, ఆ సంఘటనలు గానీ బలంగా రాసుకున్నప్పుడే డ్రామాలు వర్కౌట్ అవుతాయి. 'లెనిన్' అనే సినిమా ఇది యాక్షన్ సినిమా అనుకోవచ్చు, ఇదొక ఫ్రెండ్‌షిప్ స్టోరీ అనుకోవచ్చు, ఇదొక లవ్ స్టోరీ అనుకోవచ్చు. కానీ ఇవన్నీ కూడా పైపైన కనిపించే పొరలు మాత్రమే. మొత్తంగా చూస్తే 'లెనిన్' అనేది ఒక డ్రామా. ఇలాంటి సెటప్‌లో ఒక కథ ఎంచుకోవడం అనేది 'లెనిన్‌కి' ముఖ్యంగా అఖిల్‌కి చాలా చాలా పెద్ద ప్లస్ పాయింట్ అయింది. సో, థియేటర్‌లో వెళ్ళి కూర్చొని చూస్తుండగానే మనం కాసేపు రెగ్యులర్ ప్యాటర్న్ సినిమాలను మర్చిపోయి ఒక పూర్తి స్థాయి డ్రామాని చాలా కాలం తర్వాత ఎంజాయ్ చేస్తున్న ఫీలింగ్ అయితే ఈ సినిమా ఇచ్చింది. ముఖ్యంగా అఖిల్ దగ్గర నుంచి అఖిల్‌కి ఈ ప్లస్ పాయింట్స్ ఏంటి ఈ సినిమా ద్వారా అంటే అఖిల్ మేకవర్ చాలా బావుంది. ఇదివరకు చూసిన అఖిల్ వేరు, ఈ సినిమాలో మీకు కనిపించే అఖిల్ వేరు. ఫస్ట్ ఫ్రేమ్స్ పెడుతున్నప్పుడు అఖిల్‌ని 'లెనిన్‌గా' మనం ఓన్ చేసుకోవడానికి కొంచెం టైం పడుతుంది. కానీ మెల్లిమెల్లిగా ఒక్కొక్క సీన్ గడిచే కొద్దీ, ఒక్కొక్క ఎపిసోడ్ అయ్యే కొద్దీ, ఒక్కొక్క లేయర్ మనకి ఓపెన్ అయ్యే కొద్దీ 'లెనిన్' అనే క్యారెక్టర్ మాత్రమే కనిపిస్తుంది. అఖిల్ అనేవాడు మెల్లిమెల్లిగా పక్కకి వెళ్ళిపోతాడు. నాకు ముఖ్యంగా నచ్చిందేంటంటే అఖిల్‌లో మేకఓవర్ గానివ్వండి, ఆ యాసని, ఆ భాషని, చిత్తూరు మాండలికాన్ని పట్టుకునే పద్ధతి గానివ్వండి, ఇవన్నీ కూడా చాలా బాగా కుదిరాయి. ముఖ్యంగా ఒక కొత్త అఖిల్‌ని చూస్తున్న ఫీలింగ్ అయితే వచ్చింది. క్లైమాక్స్ ముందు ఎమోషన్ సీన్స్‌లో అఖిల్ అయితే చాలా బాగా పెర్ఫార్మ్ చేశాడు. సో, ఏదైతే అఖిల్‌ని కొత్తగా చూడాలి అనుకుంటున్న ఫ్యాన్స్‌కి ఖచ్చితంగా ఈ సినిమా నచ్చేలా ఉంది. ఇక ఈ సినిమా మిగిలిన విషయాలు మాట్లాడుకోవాల్సొస్తే ఫస్ట్ హాఫ్ అంటే కథలోకి తీసుకెళ్ళడానికి దర్శకుడు తీసుకునే టైం ఫస్ట్ హాఫ్‌లో చాలా చాలా ఎక్కువ. ఫస్ట్ హాఫ్ చూస్తున్నప్పుడు రెగ్యులర్ రొటీన్ ఫక్త్ ఏ మాటైనా తీసుకోండి. రెగ్యులర్ ప్యాటర్న్‌లో, రెగ్యులర్ టెంప్లేట్‌లో వెళ్తుందేమో అన్న ఒక ఫీలింగ్ వస్తుంది. డ్రామా కథల్లో ఉన్న కష్టతరమైన విషయం ఏంటంటే ఆడియన్స్‌ని ప్రిపేర్ చేయడం చాలా కష్టం. చాలా టైం తీసుకోవాలి.
దర్శకుడు అదే చేశాడు. ఫస్ట్ హాఫ్ మొత్తం గూడా తన సెటప్‌కి తగినట్టుగా డిజైన్ చేసుకుంటూ వెళ్ళాడు. ఆ లవ్ ట్రాక్ చాలా కీలకమైన విషయం ఏంటంటే, ఈ సినిమా ఒక లవ్ స్టోరీ. లవ్ స్టోరీగా మొదలయ్యి ఒక యాక్షన్ బ్యాక్‌డ్రాప్‌లోకెళ్ళి, ఒక రివెంజ్ డ్రామాలోకి మారి, మొత్తానికి ఒక డ్రామా సెటప్ క్రియేట్ చేయడానికి లవ్ స్టోరీ అనేది ఈ కథలో చాలా చాలా ఇంపార్టెంట్. భాగ్యశ్రీతో లవ్ స్టోరీ డిజైన్ చేసుకున్న విధానం అయితే ఏదైతే ఉందో అది మాత్రం చాలా చాలా రెగ్యులర్‌గా కనిపిస్తుంది. లవ్ స్టోరీ కోసం పాటలొచ్చేస్తున్నట్టు అనిపిస్తుంది. ఫస్ట్ హాఫ్ గడిచే కొద్దీ సినిమా ఏంటి మళ్ళీ అఖిల్‌కి ఏదైనా మళ్ళీ ఇంకొక షాక్ ఏమైనా తగులుతుందా అన్న ఒక మీమాంస వస్తుంది. కానీ ఇంటర్వెల్ బ్యాంగ్ ముందు ఒక 10 నిమిషాలు మళ్ళీ దర్శకుడు ఏదైతే నమ్ముకున్నాడో ఈ సినిమాలో అదే ఇక్కడ తీసుకొచ్చి ప్రెజెంట్ చేయగలిగాడు. ఆ 10 నిమిషాలు మళ్ళీ ఒక ఇంటెన్స్ డ్రామా చూస్తున్న ఫీలింగ్ వస్తుంది. ఈ సినిమాని నాగార్జున గారు మహాభారతంతో పోల్చారు. మహాభారతంలో లాగా పాత్రలన్నీ పైకి సాధారణంగా కనిపిస్తుంటాయి. కానీ సమయం, సందర్భం వచ్చినప్పుడు ఆ పాత్రలో ఉన్న కొత్త కోణాలన్నీ, కొత్త రంగులన్నీ బయటకొస్తుంటాయి. అదే ఇంపాక్ట్ ఈ సినిమాలో కనిపిస్తుంది. ఇంటర్వెల్ ముందు ఒక 10 నిమిషాలు నడిచే డ్రామాలో కొన్ని పాత్రలు వాటి తాలూకా స్వభావాలు, వాటి తాలూకా స్వరూపాలు, ఆ రంగులు మారే ప్రక్రియ ఏదైతే మొదలుపెడతాడో అది కొంచెం స్టన్నింగ్‌గా అనిపిస్తుంది. ఆ ఇంటర్వెల్ బ్యాంగ్, అక్కడ వచ్చే యాక్షన్ ఎపిసోడ్, అసలు హీరో ఎందుకు జైలుకెళ్ళాడు? అక్కడి నుంచి మళ్ళీ ఎందుకు తిరిగొచ్చాడు? అన్న ఆ పాయింట్ ఖచ్చితంగా సెకండ్ హాఫ్‌పై నమ్మకాలు పెంచుతుంది. ఫస్ట్ హాఫ్‌లో తొలి 40 నిమిషాలు, 50 నిమిషాలు భరించగలిగితే, ఆ సెకండ్ హాఫ్ ముందొచ్చే లీడ్ గానివ్వండి, ఆ సెకండ్ హాఫ్ డ్రామా గానివ్వండి, ఇవన్నీ పర్ఫెక్ట్‌గా కుదిరాయి. చాలా సినిమాలకి సెకండ్ హాఫ్ సిండ్రోమ్ ఉంటుంది. ఫస్ట్ హాఫ్ బావుంటుంది. కానీ సెకండ్ హాఫ్ వచ్చేసరికి తేలిపోతుంది. కానీ 'లెనిన్‌కొచ్చిన' పెద్ద ప్లస్ పాయింట్ ఏంటంటే సెకండ్ హాఫ్. దర్శకుడు ఏదైతే డ్రామా అనుకున్నాడో, దర్శకుడు ఏదైతే బలంగా నమ్మాడో దాన్ని తీసుకొచ్చి సెకండ్ హాఫ్‌లో కరెక్ట్‌గా ప్లేస్ చేయగలిగాడు. మధ్య మధ్యలో కొన్ని క్రింజ్ సీన్స్ ఉంటాయి. కొన్ని క్రింజ్ డైలాగులుంటాయి. అదేంటి ఇంపాక్ట్ తగ్గిపోతుందేమో అన్న ఫీలింగొస్తుంది. కానీ కరెక్ట్ టైమ్‌లో మళ్ళీ తీసుకొచ్చి తన బలాన్ని మళ్ళీ ప్రెజెంట్ చేయగలిగాడు దర్శకుడు. ముఖ్యంగా ఈ కథలో విలన్ ఎవరు అని చెప్పే ఒక ఎపిసోడ్ మాత్రం చాలా బాగా డిజైన్ చేశాడు. అక్కడే మొత్తం కథంతా రివీల్ అవుతుంది. సో, ఆ ఇన్సిడెంట్ గాని, ఆ సీన్ గాని, అందులో ఉన్న ఎమోషన్ గాని, దాదాపు ఒక 10 నిమిషాల పాటు సాగే ఈ సీన్‌లో ఎక్కడ కూడా అఖిల్ కనిపించడు. అంటే హీరో లేకపోయినా అంతటి ఇంపాక్ట్ ఆ కథలో కనిపిస్తుంది. విలన్ పాత్రలో కొత్త రంగులు, కొత్త కోణాలు కనిపిస్తాయి. సో, అక్కడ నుంచి కథ ఇంకొక డైవర్షన్‌లోకి మారుతుంది. చివర్లో రివెంజ్ డ్రామా సినిమా అంతా అయిపోతుంది అనగా ఇంకొక ట్విస్ట్ తీసుకొచ్చి దర్శకుడు ప్లేస్ చేయగలిగాడు. ఆ ట్విస్ట్ కూడా ఖచ్చితంగా షాకింగ్‌గా ఉంటుంది. ఇలాంటి కథని హీరో యాక్సెప్ట్ చేసాడంటే ఓకే. అఖిల్ ఏదో ప్రయోగాలు చేయడానికి, కొత్త సినిమా చూపించడానికి ఏదో తాపత్రయపడుతున్నాడు అన్న ధీమా అయితే ఆ క్లైమాక్స్ ముందొచ్చే ట్విస్ట్‌లో కనిపిస్తుంది. దర్శకుడి దగ్గర ఖచ్చితంగా విషయం ఉంది. తను డ్రామాని బాగా ఎలివేట్ చేయగలుగుతాడు. కానీ ఫస్ట్ హాఫ్‌లో కొన్ని లూప్ హోల్స్ ఉన్నాయి. వాటిని తను తగ్గించుకుంటే ఫస్ట్ హాఫ్ కూడా ఇంతే ఇంటెన్స్‌తో సినిమా చూపిస్తే ఖచ్చితంగా 'లెనిన్' అనేది ఒక సూపర్ డూపర్ బ్లాక్ బస్టర్ అయ్యేది. ఇప్పటికి కూడా మించిపోయిందేం లేదు. అఖిల్‌ని ఎలాగైతే చూడాలనుకుంటున్నారో అలాంటి సినిమాలో అంటే ఇదివరకు చూడని ఒక యాక్షన్ బ్యాక్‌డ్రాప్‌లో, ఇదివరకు చూడని ఒక డ్రామా సెటప్‌లో తీసుకొచ్చి కథను ప్లేస్ చేశారు. సో, అఖిల్ తన వైపుగా, తన వంతుగా ఏం జేయాలో ఈ పాత్ర కోసం అన్నీ చేసేసాడు. ముఖ్యంగా తన మేకఓవర్ బావుంది. తన భాషని ఓన్ చేసుకునే విధానం బావుంది. క్లైమాక్స్‌లో తన ఎమోషన్ కూడా చాలా బాగా డీల్ చేశాడు. సో, అఖిల్‌కి నటుడిగా ఇంకొన్ని ఎక్కువ మార్కులు ఈ సినిమా తీసుకొస్తుంది. భాగ్యశ్రీ పెర్ఫార్మెన్స్ కూడా ముందు కొంచెం రెగ్యులర్ రొటీన్ హీరోయిన్ పాత్రలా అనిపించినప్పటికీ కూడా, ఆ పాత్రకి కూడా మెల్లిమెల్లిగా ఇంపార్టెన్స్ ఇచ్చుకుంటూ వెళ్లారు. వసంత్ అనే క్యారెక్టర్ అది కూడా స్టన్నింగ్‌గా ఉంది. అది కూడా ఫస్ట్ ఆ పాత్రను కూడా మెల్లిమెల్లిగా ప్రేమించడం మొదలెడతారు. సో, అన్ని రకాలుగాను కొన్ని ఈశ్వరీరావు క్యారెక్టర్ కూడా మీకు అంతే షాకింగ్‌గా ఉంటుంది. ఆ తర్వాత శివాజీ క్యారెక్టర్ కూడా అంతే షాకింగ్‌గా ఉంటుంది. సునీల్ ఒక ఇంపార్టెంట్ రోల్ ప్లే చేశాడు. సో, ఎలా చూసినా కాస్టింగ్ పరంగా చాలా స్ట్రాంగ్‌గా ఉన్న సినిమా ఇది. టెక్నికల్‌గా చూస్తే తమన్ బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ ఎప్పటిలాగే కథని నిలబెట్టడానికి, సీన్ నిలబెట్టడానికి తన వంతు ప్రయత్నం చేశాడు. కానీ ఎక్కడో కూడా తమన్ బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ వింటుంటే, ఈ బ్యాక్‌గ్రౌండ్ స్కోర్, ఈ బీట్, ఈ ఈ రిథమ్ ఎక్కడో విన్నట్టే ఉందే అనిపిస్తుంది. కానీ ఇప్పుడు ఇక్కడ ఈ సన్నివేశానికి తగినట్టుగానే ఆ నేపథ్య సంగీతం ఉండడంతో సో, తమన్ కూడా తన వంతు పాత్రని సక్రమంగా పోషించాడనిపిస్తుంది. మధ్య మధ్యలో కొన్ని క్రింజ్ డైలాగులున్నాయి. మధ్య మధ్యలో కొన్ని క్రింజ్ సీన్స్ ఉన్నాయి. ఇవన్నీ కూడా
దర్శకుడు పరిహరించుకుంటే, పక్కన పెట్టుంటే, అక్కడ కూడా కొత్తగా ఆలోచించుకునే అవకాశం చేసుంటే, ఖచ్చితంగా 'లెనిన్' అనేది ఒక చాలా మంచి ప్రయత్నంగా ఉండేది. కొన్ని చోట్ల ఎమోషన్స్‌ని బాగా పట్టుకున్న హ్యాండిల్ చేసిన డైరెక్టర్ కొన్ని చోట్ల చాలా ఈజీగా వదిలేసాడు. ముఖ్యంగా స్నేహితులు దూరమైపోయిన సీన్ గాని, అక్కడ ఎమోషన్ గాని, ఫస్ట్ స్నేహితులతో హీరోకున్న ఎమోషన్‌ని బిల్డప్ చేసుకుంటూ వెళ్తే, చివర్లో ఆ ఎమోషన్ ఇంకా బాగా బలంగా పండే అవకాశం ఉండేది. మహాభారతానికి సంబంధించి చాలా చాలా రిఫరెన్స్‌లు కనిపిస్తాయి. సినిమా చూస్తే ప్రతి క్యారెక్టర్ మహాభారతానికి రిఫరెన్స్‌గా తీసుకున్నాడేమో అనిపిస్తుంది. ఇందులో శకుని పాత్ర ఉంటుంది, ధర్మరాజు పాత్ర ఉంటుంది, కర్ణుడి పాత్ర కూడా మీరు చూడొచ్చు. ఒక కుక్క మహాభారతంలో ముఖ్య భూమిక పోషించిన ఒక కుక్క పాత్ర కూడా ఈ సినిమాలో ఉంటుంది. అది అసలు ఎలా రిఫరెన్స్‌గా తీసుకున్నారు? ఎలా ఈ 2 కథలు ఏకమయ్యాయి అన్నది కొన్ని పాత్రలతో, కొన్ని సంభాషణలతో దర్శకుడు చెప్పే ప్రయత్నం కూడా జరిగింది. ప్రొడక్షన్ వాల్యూస్ ఓకేగా అనిపిస్తాయి. ఎందుకంటే ఇదంతా ఒక ఊర్లో, ఒక జాతర సెట్‌లో జరిగిన కథ ఇది. సో, జాతర అనే ఒక సెట్ వేసి అందులో ఎక్కువ సీన్స్ నడిపించడం వల్ల బడ్జెట్ కంట్రోల్‌గా చేయాలి అన్న ఉద్దేశంతో ఈ సినిమా తీశారేమో అనిపిస్తుంది. మొత్తంగా చూస్తే అఖిల్ తన వంతు పాత్ర పోషించాడు. ఆడియన్స్‌ని, అభిమానుల్ని ఇద్దరిని సమానంగా మెప్పించాడు. బాక్స్ ఆఫీస్ దగ్గర ఈ సినిమా ఎంత కలెక్ట్ చేస్తుంది అన్న దాని మీదే అఖిల్ హిట్ కొట్టాడా? లేదా? అనేది ఆధారపడి ఉంటుంది. ఖచ్చితంగా ఒకటి మాత్రం చెప్పగలం. అఖిల్ ఇప్పటివరకు చేసిన సినిమాల్లో ది బెస్ట్ ఔట్‌పుట్ ఈ సినిమా ఇచ్చేసింది. ఇంకా బాక్స్ ఆఫీస్ రిజల్ట్ ఎలా ఉంటుందనే దాని మీదే ఈ సినిమా హిట్టా? లేదంటే యావరేజా? అనేది ఆధారపడి ఉంటుంది. ఇది 'లెనిన్' సినిమా మీద తెలుగు 360 జెన్యూన్ రివ్యూ. ఈ సినిమా చూసిన తర్వాత మీకెలా అనిపించింది? అఖిల్‌లో నచ్చిన పాయింట్స్ ఏంటి? లేదంటే క్లైమాక్స్ ఎలా ఉంది? ఈ సినిమాలో మీకు బాగా నచ్చిన అంశాలేంటి? ఇవన్నీ కూడా కామెంట్ బాక్స్‌లో మెన్షన్ చేయండి.